शंकर जी का बेटा गाड़ी में बैठा। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎం యూత్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఆదిలాబాద్ వెళ్తున్నాం గణేశుని విగ్రహం తీసుకురావడానికి. సో ఇది వచ్చేసి మా విఎం యూత్ టీం అన్నమాట. సో ట్రాక్టర్ అయితే తీసుకెళ్తున్నాం గణేశుని విగ్రహం తీసుకురావడానికి. మరి ట్రాక్టర్లో పడుతుందో పడదో కూడా మాకు అర్థమవుతలేదు, ఎందుకంటే గణపతి అంత చాలా పెద్దగా ఉంది కాబట్టి. సో ట్రాక్టర్ డ్రైవర్ పేరు రాము, ఈయన చాలా హెవీ డ్రైవర్ ఈయన. సో ఇది వచ్చేసి నేషనల్ హైవే 44, చాలా పెద్ద రోడ్ అన్నమాట. సో ఫైనల్గా మనం ఆదిలాబాద్ ఎంట్రెన్స్కి వచ్చేసాం. చూడండి, చాలా చక్కగా వాతావరణం ఉంది. ఈరోజు అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, వెదర్ కూడా. సో మనకి మధ్యలో కొంచెం ఇబ్బంది అయింది, వర్షం పడ్డది కాబట్టి. సో అట్లేమో అనిపించలేదు. సో ఫైనల్గా మనం ఆదిలాబాద్కి వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, ఆదిలాబాద్ చాలా బాగుంటుంది. గ్రేటర్ ఆదిలాబాద్ ఇది చాలా పెద్ద డిస్టిక్ అన్నమాట ఇది. సో చూడండి, చాలా డెవలప్గా కనిపిస్తుంది మనకు టోటల్లీ ఆదిలాబాద్. ఫైనల్లీ గణేష్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, గణేష్లు ఇంకా రెడీ అవుతూనే ఉన్నాయి. సో రేపు వినాయక చవితి కాబట్టి స్టిల్ ఇంకా రెడీ అవుతూనే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, బయట అక్కడ కనిపిస్తున్నాయి గణేష్లు, చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా గణేష్ ఇంకా స్టిల్ అది వర్కింగ్ ప్రాసెస్లోనే ఉంది, మొత్తం కూడా రెడీ కాలేదు. సో మేము కొంచెం హడావుడి చేస్తూ ఆయనకు ఫినిషింగ్ ఇచ్చేయమని చెప్పేసాం. సో ఆయన ఫైనల్లీగా మళ్ళీ ప్రాసెస్ చేశాడు గణేష్ది. సో ఇదన్నమాట అవుట్ఫిట్ గణేష్ టోటల్ వచ్చేసి. సో ఇది ట్రాక్టర్లో పడుతుంది అని అనుకుంటున్నాం, దీన్ని చూస్తే మ్యాక్సిమం పడిపోతుంది ట్రాక్టర్లో. మా ప్రెసిడెంట్ వచ్చేసి చూడు పూజలు చేస్తుండు గణేష్ తీసుకోవడానికి. ముందుగా మన సంప్రదాయ ప్రకారం కొబ్బరికాయ పూలు అవన్నీ పెట్టేసి మన గణేష్ లేపబడుతుంది కాబట్టి. సో మనకేమైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసేస్తుండు మా ప్రెసిడెంట్ వచ్చేసి. సో ఫైనల్గా గణేష్ విగ్రహం అయితే లిఫ్ట్ చేస్తున్నాం. సో ఇది లిఫ్టింగ్ వచ్చేసి ఎక్కువ వెయిట్ ఏం లేదు. సో మ్యాక్సిమం ఒక 10 to 15 మెంబర్స్ వరకు లిఫ్ట్ చేశారు, ఎందుకంటే ఇది పిఓపిది కాదన్నమాట. ఇది ఓన్లీ జస్ట్ మట్టితో తయారైంది కాబట్టి జస్ట్ ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు. సో ఇది ఈజీగా లేపడానికి బాగుంటుంది మట్టివి. సో ఇది మట్టివి ఎందుకు పెడుతున్నామంటే, మనం పిఓపివి వాటర్లో ఎక్కువ పొల్యూషన్ అవుతున్నాయి కాబట్టి. సో వీటికి ఎక్కువ మనం ప్రిఫరెన్సెస్ ఇస్తున్నాం కాబట్టి. సో ఇక ముందు వచ్చేసి మీరు కూడా సో మట్టివి పెట్టుకునే దానికి ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ట్రాక్టర్లో ఎలా పెట్టామో గణేశుని విగ్రహం. మాకు మధ్యలో చాలా భయమైంది, ఎందుకంటే విగ్రహం వన్ సైడ్ అయింది కాబట్టి అక్కడ చాలా భయమైంది, వన్ సైడ్ పడిపోతుందేమో అని. సో పడలేదు, ఇంకా కొంచెం వెయిట్ పెట్టేసరికి టోటలీగా వెహికల్లోకి పెట్టేశాం. సో మొత్తానికైతే గణేశుని విగ్రహం ట్రాక్టర్లో పెట్టేశాం. సో ఆదిలాబాద్ నుండి స్టార్ట్ అయ్యాం కరెక్ట్గా. ఇది వచ్చేసి హనుమాన్ చౌక్. మేము అక్కడ నుండి కూడా వెళ్దాం అనుకున్నాం, ముందు నుండి ఇంకో రోడ్ ఉంటుంది. సో అక్కడ వైర్లు అంటే తాకుతాయి కాబట్టి, సో అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేని ప్లేస్ నుండి అక్కడ నుండి వచ్చాం మేము. సో ఈ టోటల్గా అయితే చూస్తున్నారు కదా, ఆదిలాబాద్ ఇట్లుంటుంది అన్నమాట. ఇది బస్ స్టాండ్ ఏరియా, ఇది ఆదిలాబాద్లో.
మరి ఏం స్పీడ్ లేకుండా మరి ఏమి స్లో కాకుండా నార్మల్ ఒకటే స్పీడ్లో బండి కదిలిందన్నమాట. సో మెల్లిమెల్లిగా ఇచ్చోడ వైపు దీన్ని గణేశుని విగ్రహం తీసుకెళ్తున్నాం. సో చూడండి ఆదిలాబాద్ అంటే ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం ఈ చోటకి వెళ్ళిపోతున్నాం. సో మ్యాక్సిమం ఒక 3 to 4 hours మాత్రం పడుతుంది ఈ చోటకి వెళ్ళాలంటే. సో ఫ్రెండ్స్ మిగతాది నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇది ఇంతవరకు ముగిస్తున్నాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.